మనం ముందుగా బాండీలు పెట్టుకున్నామండి. అది వేడెక్కిన తర్వాత కొంచెం నువ్వులు వేసుకొని తగినన్ని ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. మిక్సీ పట్టుకున్నామండి. కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు అండి, కొంచెం జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, చిక్కుడు పసుపు అండి. ఇప్పుడు పొట్లకాయ ముక్కలు వేసుకున్నాము. సాల్ట్ వేసి మగ్గిద్దామండి. మూత పెట్టుకున్నాం. బాగా మగ్గినవి చూడండి, నీళ్ళు వచ్చినాయి. దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకున్నాము. ఇదిగోండి ఉడకబెట్టుకున్న శనగపప్పు అండి, ఇది వేసేద్దాం. దీంట్లో కొంచెంసేపు మగ్గిద్దామండి. ఇప్పుడు మనం నువ్వులు, ఎండుమిరపకాయలు, జీలకర్ర పొడి పెట్టుకున్నాం కదా, అది వేసుకున్నామండి. ఇలా పొడిగా వస్తుందండి. మీరు చపాతీలో కానీ డైట్ చేసేవాళ్ళు కానీ తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి. బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.